కూటమి పెద్దల లక్ష్యం ఏంటయ్యా అంటే, నా పరిపాలన సంగతి పక్కన పెడితే ప్రభుత్వ పరిపాలన సంగతి మరొక లక్ష్యం ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదగకుండా చేయటమే, ఆయన్ని మళ్ళీ అధికారంలో రాకుండా చేయటమే ఎలది. దాన్ని బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకొచ్చారు. అంతెందుకు, నేను కోనసీమలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు, అప్పుడు కూడా అన్నారు మరో 15 ఏళ్ల పాటు మమ్మల్ని అధికారంలో ఉంచండి, జగన్ రానివ్వను అని చెప్పి అంటున్నారు. కానీ అంటున్నారే తప్ప అది మాటల్లో తప్ప చేతుల్లో కనపడుతుందా. మరి చేతుల్లో అంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలా, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలా? అవి రెండు చేస్తే పార్టీ ఒప్పుకోదు, ముందు జనాలు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే మన రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి. సరే, ఇదంతా పక్కన పెడితే ఎందుకు అవకాశం ఇస్తున్నారు వీళ్ళు అంటే, మాట ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారంటే దానికి కారణం ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నంత వరకు, అవి వస్తున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో బాగా మైలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంది. అంతెందుకు, యూరియా విషయంలో ప్రభుత్వంపై బోలెడు వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడూ లేదు ఆ కొరత. ఆ కొరతకి రాష్ట్రంలో ప్రభుత్వం మీద చాలా 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 చెడ్డ పేరు వచ్చింది ప్రభుత్వానికి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా నేను రానివ్వను అంటాడు. చూడండి, ఈ అరటి రైతు టన్నుకి 27,000 28,000 తీసుకోవాల్సినటువంటి రైతు 1,000 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించుకుంటే ఏం చేస్తున్నారు? సినిమా షూటింగ్లో బిజీగా ఉండారా, లేకపోతే అటవీ పర్యటన అని చెప్పి అడవుల పర్యటన అని చెప్పి టీషర్టు, మన ఆర్మీ ప్యాంట్ వేసుకొని గన్ తీసుకొని షూటింగ్ స్టిల్స్ ఇచ్చుకుంటూ అక్కడ సందర్శిస్తున్నారా? అరటి రైతు ఇంత లాసిపోతుంటే ఏం చేస్తున్నారు? కాబట్టి వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్ళటం బాగా రైతుల్లో ఈయనకు మైలేజ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వకూడదు అనుకుంటే పరిపాలన బాగా చేయాలి, చేపించాలి. మీ చేతుల్లో లేదనుకోండి అది, కాబట్టి చేపించాలి. ఆ చేపించాల్సినటువంటి బాధ్యత మీది. చూడండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతులతో మాట్లాడినటువంటి చిత్రం ఇది. రైతుల పరిస్థితి అగమ్యగోచరం, తలాలతో కుమ్మక్క అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారు. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. మా హయాంలో టన్ను అరటి 25,000 నుంచి 32,000 వరకు కూడా అమ్మారంట. అప్పట్లో ప్రత్యేక రైలు ద్వారా కూడా ఎగుమతి చేశారు. ఇప్పుడు 2,000 కూడా కొనేవారు కరువయ్యారు. పెట్టుబడి సాయం 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టారు. ఉచిత పంటల బీమా ఉచితాకి, ఇన్పుట్ సబ్సిడీ 1,100 కోట్లు ఎగ్గొట్టారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉల్లి కింటాకు 1,200తో కొంటామన్నారు. ఎక్కడ కొన్నారు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మన డిప్యూటీ సీఎం గారికి కూడా ఉంది. హెక్టార్కు 50,000 సాయం ఇస్తామన్నారు. చేశారా అండి? చంద్రబాబు వచ్చాక ఎరువులు సైతం బ్లాక్లో కొనాల్సిన దుస్థితి. అవునా కాదా? ఫీజు బకాయిలు అందక చదువుకునే పిల్లలకు తీవ్ర ఇబ్బందులు. బాబు, ఇప్పటికైనా డ్రామాలు ఆపి సమస్యలు పరిష్కరించండి, లేదంటే వీళ్ళందరి తరపున తీవ్రమైన ఉద్యమాలు ఖాయం. మళ్ళీ ఆయన ఉద్యమించాడంటే పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ అది మీకే డ్యామేజ్. ఎందుకంటే మిమ్మల్ని అడుగుతున్నది, ఆంధ్రప్రదేశ్లో ఈ 2 కాకుండా 3వ పార్టీ ఉండాలని ప్రజలు కూడా కోరుకున్నారు. మీరు చెప్పినట్టే 14లో ఓటేశారు. 14లో మీరు చేయలేక బయటకు వచ్చి చేతులు ఎత్తేస్తే 19లో వీళ్ళు వేరే వాళ్ళు ఎన్నుకున్నారు. మళ్ళీ 24లో వచ్చి మేమందరం ఈసారి గట్టిగా పనిచేపిస్తాను హామీ ఇస్తే ఆ విడిపోయిన బీజేపీని టీడీపీని కలిపి ఆ చేతిలో చేయబెట్టి మీరు పూనుకున్నారు. కాబట్టి చేపించాల్సినటువంటి బాధ్యత మీదే. లేకపోతే ఎమ్మెల్యేగా మళ్ళీ మీరు గెలవలేరు, మళ్ళీ మీ ఫ్యాన్స్ మిమ్మల్ని చూడలేరు. కాబట్టి డిప్యూటీ సీఎంగా, ఒక సనాతనవాదిగా కాకుండా డిప్యూటీ సీఎంగా మీరు ఈ బాధ్యతలన్నీ తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కాబట్టి.